బ్యాక్ న్యూస్ జగన్ ఆస్తుల కేసుల విచారణపై హైకోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ కోర్టుకు సమర్పించిన అన్ని ఛార్జ్షీట్ల విచారణను ఒకేసారి నిర్వహించాలంటూ జగతి పబ్లికేషన్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఒకేసారి విచారణ జరిపితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పిటిషనర్ తరపు లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రతి ఛార్జ్షీట్లోనూ ఒకే నిందితులు ఉన్నందున ప్రతి అభియోగ పత్రం విచారణకు అదే వ్యక్తులు రావాల్సి ఉంటుందన్నారు. దీనిపై వాదనలు రేపు కూడా జరగనున్నాయి. గతంలో ఇదే అభ్యర్థును సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రత్యూష రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బ్యాక్ గ్యారంటీ భూముల్లో ప్రభుత్వ భూములున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. కంపెనీ తరపున తీసుకున్న అప్పు తిరిగిపోవడంతో విశాఖలోని ఇండియన్ బ్యాంక్ గతంలోనే నోటీసులిచ్చింది. మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన బంధువులు, స్నేహితులు, సన్నిహితులను రుణ ఎగవేతదారులుగా పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. అయితే తాను హామీదారుడుగానే తప్ప కంపెనీ తీసుకున్న రుణంలో తనకెలాంటి సంబంధమూ లేదంటున్నారు మంత్రి గంటా. ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై కరీంనగర్ కోర్టులో కేసు నమోదైంది. 2014 ఎన్నికల్లో 11,50,00,000 ఖర్చు చేశారంటూ కొన్నాళ్ల క్రితం ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోడెల చెప్పారు. అంత మొత్తం ఖర్చు చేయడం ఎన్నికల నిబంధనలకు విరుద్దమని, కోడెలపై చర్యలు తీసుకోవాలంటూ కరీంనగర్ జిల్లా వైసీపీ మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి గతంలో హైకోర్టును ఆశ్రయించారు. దీన్ని విచారణకు స్వీకరించిన న్యాయస్థానం కేసు నమోదు చేయాలని కరీంనగర్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ను ఆదేశించింది. దీంతో పలు సెక్షన్ల క్రింద కోడెలపై కేసు నమోదైంది. ఏప్రిల్ 20న కరీంనగర్ కోర్టుకు హాజరు కావాలని కోడెల శివప్రసాదరావుకు సమ్మన్లు జారీ అయ్యాయి. ఆవారాలు, పోకిరీలకు అదుపులోకి తీసుకునేందుకు హైదరాబాద్ పాతబస్తీలో చబుత్రా మిషన్ ఆపరేషన్ నిర్వహించారు. షాలీబండ, ఫలక్నుమా, చంద్రాయన గుట్టల్లో యువతుల్ని వెంబడించడం, దాడులు చేయడం, మద్యం తాగి అల్లరి చేయడం, కొట్లాటలకు దిగడం వంటి సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తెల్లవారితే పరీక్ష ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు బైక్లపై తిరుగుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులను వెంటనే విడిచిపెట్టారు. పట్టుబడ్డ 162 మంది కుర్రాళ్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలోనే ఫలక్నుమా మొఘల్ ఫంక్షన్ హాల్లో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ప్రచారానికి తెరపడి 2 గంటలు కాకముందే అనంతపురం జిల్లాలో ప్రలోభాలకు తెరలేపారు అభ్యర్థులు. బాలాజీ లాడ్జ్లోని 2 గదులు బుక్ చేసి ఓటరు జాబితా ప్రకారం నగదు పంపిణీ చేపట్టారు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బచ్చల పుల్లయ్య అనుచరులు. ఈ విషయం తెలుసుకుని లాడ్జ్ రూమ్లకు వెళ్లిన సిపిఐ, ప్రజా సంఘాల నేతలను చూసి నగదును అక్కడే వదిలేసి పారిపోయారు టీడీపీ అభ్యర్థి అనుచరులు. 2 రూమ్లలో లభ్యమైన 3.5 లక్షల రూపాయల నగదు, బ్యాలెట్స్ నమూనా పత్రాలను పోలీసులకు అప్పగించారు సిపిఐ నేతలు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు శ్రీకాకుళం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు చేశారు అధికారులు. పట్టభద్ర ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా 31,381 మంది ఓటర్లకు 54 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించింది. గడువు ముగిసినందున ఎవరైనా ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అధికారులు. బెజవాడలో అర్ధరాత్రి కలకలం రేగింది. పడమట్ట సమీపంలోని రామలింగేశ్వర నగర్ వంతెన వద్ద దారుణం జరిగింది. నడి రోడ్డు మీద ఓ యువకుడు మరో వ్యక్తిపై బ్లేడ్తో దాడి చేసి విచక్షణ రక్తంగా గొంతు కోశాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా అప్రమత్తమై ఆ యువకుడిని పట్టుకుని చావుమాదారు. ఎలాంటి కారణం లేకుండా రోడ్డు మీద నడిచి వెళ్తున్న వ్యక్తిపై బ్లేడ్తో దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితుడిని హుటాహుట్న ఆసుపత్రికి తరలించారు. అటు దాడి చేసిన వ్యక్తితో పాటు మరో 2 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మళ్లీ కథ మొదటికొచ్చింది. దాదాపు 4 నెలల నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నవంబర్ 8న తేదీ రాత్రి ప్రధాని మోడీ పెద్ద నోట్ల రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ఏటీఎం సెంటర్లు జనాలకు చుక్కలు చూపించాయి. ఎక్కడ చూసినా బోరెడు లైన్లు, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులతో దర్శనమిచ్చాయి. ఇక నో క్యాష్ బోర్డులకైతే లెక్కేలేదు. 10 ఏటీఎం సెంటర్లకు వెళ్తే అందులో ఖచ్చితంగా 9 నో క్యాష్ బోర్డులే విక్రించింది. మళ్లీ ఇప్పుడు అదే సీన్ రిపీట్ అయింది. ఎక్కడ చూసినా ఏటీఎంలలో నో క్యాష్, అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నెల మొదటి కావడంతో జీతం డబ్బులు డ్రా చేసుకుందామని వస్తుంటే ఈ తిప్పలేంటిని వాపోతున్నారు జనం.
కర్నూలులో చిన్నారులను టార్గెట్ చేసి అత్యాచారాలకు పాల్పడుతున్న మానవ మృగం పఠాన్ ఖాజా ఖాన్ కి రెండోసారి జీవిత ఖైదు విధిస్తూ ఆదిలాబాద్ కోర్టు జడ్జి తీర్పు చెప్పారు. నిందితునికి 2,20,000 జరిమానా కూడా విధించారు. పఠాన్ ఖాజా ఖాన్ బతికి ఉన్నంత వరకు జైలు శిక్ష అనుభవించేలా తీర్పు చెప్పారు. ఖాజా ఖాన్ కు జీవిత ఖైదు పడటం ఇది మొదటిసారి కాదు. 2015లో 7 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసులో గత ఏడాది బతికి ఉన్నంత వరకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు. కామ పిశాచికి జీవిత ఖైదు విధించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం వెదురుగుట్టలో దారుణం జరిగింది. 3 స్వశక్తి మహిళా గ్రూప్ సభ్యులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. గ్రూపులకు సంబంధించిన డబ్బులను వాడుకున్న సర్పంచ్ వాటిని తిరిగి చెల్లించకపోవడంతో పాటు తమను గ్రూప్ నుంచి తొలగించేందుకు సర్పంచ్ పతంగి ప్రభాకర్, ఎంపీటీసీ కలిసి కుట్ర చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. సర్పంచ్ భార్య విజయ గ్రూప్ నుంచి ₹1,50,000 రుణం తీసుకుని చెల్లించడం లేదని, దీంతో తమపై మిగతా సభ్యులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో విధి లేక తాము ఆత్మహత్యకు యత్నించినట్టు వివరించారు. బాధితులు కరీంనగర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు పక్కనే ఉండే బళ్లు, చిన్న చిన్న హోటళ్లలో కుళ్లిపోయిన మాంసం, రోగాలతో చనిపోయిన కోళ్లతో చికెన్ పకోడా తయారు చేస్తున్నారు. ఇలా గుంటూరులోని ఏటుకూరు రోడ్డు డంపింగ్ యార్డు సమీపంలో చనిపోయిన కోళ్లతో తయారు చేసిన చికెన్ పకోడీని అమ్ముతున్నాడు వ్యక్తి. గత కొన్నేళ్లుగా ఇలా రోగాలతో చనిపోయిన కోళ్లతోనే చికెన్ పకోడాల దందా నడిపిస్తున్నాడు ఈ వ్యాపారి. విషయం తెలుసుకున్న పోలీసులు అతన్ని కటకడాలు వెనక్కి నెట్టారు. 30/60లో చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూ ఉండండి ఎన్టీవీ.